जय सेवालाल बापू सेना राम राम। मैं તમારો નવીન નાવિગેટર છું। जय सेवालाल बापू सेना राम राम। मैं છું તમારો ગની ડાન્સર। ભैया सेवालाल बारे में एक दी बात कहना रतो कतो ముందుగా మనము తెలుగులో మాట్లాడుకుందాం। ఎందుకంటే మన బంజారా ప్రజలు చాలా మంది ఉన్నారు, నేను అర్థం చేసుకుంటా। కానీ మన సెవలాల్ గురించి యావత్ ప్రపంచం అందరికీ తెలవాలంటే మనం తెలుగులో మాట్లాడుకోవాలండి। బంజారాలో మాట్లాడితే కేవలం మన బంజారా వాళ్ళే చూస్తారు। ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళందరికీ మన బంజారా యొక్క కమ్యూనిటీ యొక్క గొప్పతనం కానీ మన సెవలాల్ మహారాజ్ యొక్క గొప్పతనం కానీ తెలుసుకోవడానికి మనం తెలుగులో మాట్లాడదాం। చెప్పు తమ్ముడు, ఇప్పుడు ఏంది అన్న? మన సెవలాల్ మహారాజీ ఎప్పుడు జన్మించారు? సెవలాల్ మహారాజ్ వచ్చేసి 1739లో జన్మించారు। 1773లో మరణించడం జరిగింది। వాళ్ళ అమ్మ నాన్న పేరేంటనా? అండ్ ఇక్కడ మనము సెవలాల్ మహారాజ్ యొక్క అమ్మ నాన్న పేరు ఏంటంటే వాళ్ళ తండ్రి పేరు భీమానాయక్, అలాగే వాళ్ళ అమ్మ పేరు ధర్మిణీబాయి। సెవలాల్ మహారాజీ అనే పేరు ఆయన చరిత్ర ఏమైనా ఉంటే ఒక 2 వర్డ్లో చెప్పేసాయి అన్న। అయితే ముందుగా ఇక్కడ ఏంటంటే సెవలాల్ మహారాజ్ పేరు ఎలా వచ్చింది, అతను ఎలా జన్మించాడో మీకు చెప్తాను వినండి। అలా అమ్మ నాన్నకి ఎవరైతే భీమానాయక్ మరియు ధర్మిణీబాయి ఉన్నారో వారికి సంతానం లేనప్పటికీ వాళ్ళు చాలా బాధపడేవారు। అయితే వీళ్ళు భవానీ మాత, మీ అందరికీ తెలుసు, మనము దుర్గామాత అంటాము, మా బంజారా కమ్యూనిటీ అయితే భవానీ మాత అని అంటారు। దుర్గామాతని వెళ్ళి వీళ్ళు చాలా రోజులు పూజించారు, మొక్కుకున్నారు। అప్పుడు దుర్గామాత వీళ్ళు ఎప్పుడైతే పూజిస్తుండేనో వీళ్ళని చూసి కొన్ని రోజుల తర్వాత, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత సెవలాల్ మహారాజ్ జన్మించడం జరిగింది। ఆయన జన్మ తీసుకోగానే దుర్గామాత వచ్చి ఆయనకు పేరు పెట్టడం జరిగింది, ఏంటంటే సేవా భాయ అని పేరు పెట్టడం జరిగింది। మేమందరం భాయ అని అంటాము, అలాగే సెవలాల్ అని కూడా అంటాము। ఇంకోటి, తను ఎక్కడ జన్మించారంటే కర్ణాటకలో జన్మించాడండి అక్కడ తను। కానీ పెరిగింది పెద్దయ్య తను జీవించింది ఎక్కువ కాలం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండి। నేను ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నా, మన సెవలాల్ మహారాజీ మన బంజారా కమ్యూనిటీకి ఏం చెప్పి వెళ్ళారు? అయితే ఇక్కడ సెవలాల్ మహారాజ్ ముందుగా మన మహారాజ్ ఏం చదువుకున్నారో నేను చెప్తాను మీకు, వినండి। మహారాజ్ చదువుకుంది పీస్ఫుల్ అంటే ప్రశాంతత, ఆయన చదువుకుంది ప్రశాంతత, మనుషులతో నడవడక ఎలా నడవాలనేది, హానెస్ట్ నిజాయితీపరుడు, నిజాయితీగా నడిచి మనము ఇతరులతో ఎలా నడవాలో అవన్నీ మనకు నేర్పించి వెళ్ళారు। అప్పట్లో మన మహారాజ్ యుద్ధాలు, అంటే ఇప్పుడు ఎవరైతే ఈ వరల్డ్ వార్ లేకుండానో అంతకంటే ముందు కూడా చాలా యుద్ధాలు జరిగాయి, మన మహారాజ్ అందులో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది। అలాగే మన బంజారా కమ్యూనిటీ ఒకప్పుడు, మా కమ్యూనిటీ ఏంటంటే అందరి దగ్గర చాలామంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, అంటే వేరే క్యాష్ ఫీలింగ్తో మాట్లాడుకుంటే వేరే వాళ్ళ దగ్గర మా వాళ్ళు కింద వంచి పని చేసేవాళ్ళు, ఒకరి దగ్గర వంగి పని చేసేవాళ్ళు। మనం అలా చేయకూడదు, మన కమ్యూనిటీ మనము గర్వంగా ఉండాలని మాకు ఒక నడవడిక చూపించిన మొట్టమొదటి మనిషి ఎవరంటే సెవలాల్ మహారాజ్। అప్పటి నుండి మేము మా మహారాజుని సగర్వంగా మేము దేవుడిలా పొలుచుకొని, అప్పటి నుంచి మా ఎవరైతే యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క తండలలో మేము సెవలాల్ మహారాజ్ అండ్ ఏంటంటే ఇంకోటి భవానీ మాత, ఈ గుడి అనేది కంపల్సరీగా మేము కట్టుకొని దానితో పాటు మేము 5 రోజుల పండగ చేస్తామనేట మహారాజ్ యొక్క ఓపెనింగ్ రోజు మొత్తం మేము ఆ రోపు మొత్తం విగ్రహాన్ని కట్టిస్తాం కదా, అలా 5 రోజులు పూజిస్తాం। అయితే ఇక్కడ మనకు మహారాజు నేర్పించింది ఏంటంటే ఒకరి కింద నువ్వు వంగి పని చెయ్యకు, బంజారా వాళ్ళు దేనిలో తక్కువ కాదు, బంజారా వాళ్ళు నువ్వు మొదటగా అందులో పుట్టావంటేనే నువ్వు చాలా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి। ఎందుకంటే ఈరోజు బంజారా వాళ్ళు అంటే ఈరోజు మనము చాలా పై స్థాయిలో ఉన్నాము। ఒకప్పుడు మన అమ్మ నాన్న కాలం చూసుకున్నా, వెనకటికి తాతల కాలం చూసుకుంటే ఒకరి కింద మనం వంగి పని చేసేవాళ్ళము, దొరలకని దొంగలకని ప్రతి ఒక్కరికి భయపడి మనము చేన్లలో కానీ ఊర్లలో కానీ అడవులలో బతికేవాళ్ళము। అసలు మనకు విలేజ్ అంటేనే తెలియదు, ఊరంటేనే తెలియదు। కానీ ఈరోజు మన బంజారా వాళ్ళు ఏం చేశారంటే గర్వంగా వాళ్ళు ఒక తండని స్థాపించారు। అడవుల నుండే వాళ్ళు ఇప్పుడు బయటికి వచ్చి రోడ్ల దగ్గర నివసిస్తున్నారు। ఈరోజు మన బంజారాలో కింద అంటే కూలి పని చేసేప్పటికీ అగ్రికల్చర్ నుండి పైన IAS IPS అంతవరకు మన బంజారా వాళ్ళు ఉన్నారు। ఇంకోటి, ఈ తెలంగాణలో మా బంజారా వాళ్ళు తలుచుకుంటే సీఎం అయ్యే ఏకైక కెపాసిటీ ఉన్న క్యాస్ట్ ఏది అనుకుంటే అది బంజారా క్యాస్ట్ అండి।
దాదాపు 30 లక్షల మంది పైన మేమే ఉంటాము. ప్రతి ఊర్లలో ప్రతి దగ్గర అనుకుంటే మేము ఒక ఎమ్మెల్యేని స్థాపించగలము, ఒక సీఎంని కూడా స్థాపించగలము. అంతమంది ఈ తెలంగాణ ఆంధ్రాలో ఉన్నారండి బంజారా వాళ్ళు. అంతేకాదు తమ్ముడు, నీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఒకప్పుడు అందరి దగ్గర అడుక్కొని నీళ్ళు తాగినాం, అడుక్కొని అన్నం తిన్నాం. కానీ ఈరోజు మన జాతి పేరు మేము లంబాడీలము, మేము బంజారా అంటేనే ఎదుటివాడు సెల్యూట్ కొడుతుండంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మన కమ్యూనిటీ ఈరోజు ఎవరి కింద తల వంచకుండా గర్వంగా సగర్వంగా పైన తల ఎత్తుకొని బతుకుతుంది. అది కేవలం ఎవరి వల్ల అంటే మా శివలాల్ మహారాజ్ యొక్క వల్లనే. అది ఇంకోటి ఏంటంటే, మనము ఒకప్పుడు చదువుకోవడానికి మాకు పుస్తకాలు లేవు, డబ్బులు లేవని మాకు ఊర్లలో కానీ మేము చేనులలో కానీ అక్కడే ఆగిపోయాం. కానీ ఈరోజు ఎక్కడ చూసుకున్నా, ఏ ఫీల్డ్లో చూసుకున్నా బంజారా అనే పేరు మాత్రమే వినిపిస్తుంది మీకు. బంజారా అనే పేరు లేకుండా ఏ ఫీల్డ్ లేదండి, ఏ పోస్ట్ లేదండి. నేను గర్వంగా చెప్పగలుగుతా. ఈరోజు చదువుకోవడానికి ముందంజన మనమే ఉన్నాము. ఈవెన్ మనకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారండి, మా బంజారా వాళ్ళ దాంట్లో ఉన్నారండి. ఇక్కడ కాదు, రాజస్థాన్కి వెళ్తే మా గర్వం ఏందో, మా బంజారా వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుస్తుంది. మేము ఈరోజు ఇంత గర్వంగా బతకడానికి మా శివలాల్ మహారాజ్ మాకు ఒక దారిని చూపించారు. ఇంకోటి, రేపు 15 ఫెబ్రువరికి మా శివలాల్ మహారాజ్ యొక్క జయంతి. రేపు 15 ఫెబ్రువరికి మేము చాలా గ్రాండ్గా జరుపుతున్నామండి. మనకి ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ ఉందో అక్కడక్కడ జరుపుతాము. మహారాజు మాకు నేర్పించింది ఒకటే, ఒక్క మాటలో చెప్తా, ఎవరి కింద తల వంచకు, గర్వంగా సగర్వంగా నీకు ఉన్న దాంట్లో నువ్వే బతుకు, ఒకరికి మనము తల వంచాల్సిన అవసరం లేదు. చదువుకో, ముందుకెళ్ళు, బాగుపడు, నీ మెదడుని నువ్వు ఉపయోగించి నీ దారి నువ్వు చూసుకున్నాడు. అదే మేము ఫాలో అయ్యి ఈరోజు ప్రతి తండలలో మహారాజ్ యొక్క టెంపుల్ కట్టి మేము ప్రతిరోజు పొద్దున లేవంగానే మా బంజారాలో భజన అంటారు, భజన పెడతామండి. ఆ పూజ అవ్వంగానే ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయి గర్వంగా బతుకుతున్నామంటే దానికి కారణం మా మహారాజే. అన్న, ఒక చిన్న క్వశ్చన్ ఇప్పుడు లాస్ట్ నీకు. మన బంజారా శివలాల్ మహారాజ్జీ తప్పిపోవడం జరిగిందా, చనిపోవడం జరిగిందా? ఒక 2 వాక్యాలు మేము. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారండి. నాకు తెలిసింది నేను చెప్తాను. మన శివలాల్ మహారాజ్కి జ్వరం వచ్చినప్పుడు అక్కడ ఆడవాళ్ళు అతనికి ముట్టకూడదని ఉంటుందనే మాట. అతనికి జ్వరం వచ్చినప్పుడు ఏమైందంటే, అమ్మ ప్రేమ మీ అందరికీ తెలిసిందే, అమ్మ ప్రేమ ఎప్పటికీ ఆగదంటారు. అలానే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, మహారాజ్కి జ్వరం వచ్చినప్పుడు వెళ్ళి ముట్టడం జరిగింది. అలా ఆయనకి ముట్టినప్పుడు అతను మాయమైపోయారని చెప్తారు. నాకు తెలిసింది ఇది. మరి మీకు ఇంకేదైనా తెలిస్తే మీరు కామెంట్ ద్వారా చెప్పండి. ఇంకేంటంటే, ఇంతకు ముందు వీడియోలో నేను శివలాల్ మహారాజ్ గురించి మొత్తం చెప్పడం జరిగింది. ఇప్పుడు మన బంజారా కమిటీ ఎలా నడవాలి, ఎలా ఉండాలో అది మాత్రమే చెప్పాను. ఖచ్చితంగా మీకు ఇంకేదైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. కానీ వీడియో మాత్రం తప్పనిసరిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బంజారా కమ్యూనిటీ ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. జై శివలాల్. సో గైస్, ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ కామెంట్ ఉంటేనే ఇంకా మీ మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం.